నమస్తే అండి, నా పేరు డాక్టర్ మంజరి. ఇవాళ మనం మాట్లాడుకోబోయే టాపిక్ మన అందరం లైఫ్లో ఏదో ఒక టైంలో ఎక్స్పీరియన్స్ చేసిందే పళ్ళు జుమ్మని లాగడం ఆర్ సెన్సిటివిటీ ఆఫ్ టీత్ అని కూడా అంటాం. సో పళ్ళు ఎందుకు సెన్సిటివ్గా అవుతాయి? చల్లగా ఏమన్నా తిన్నా, వేడిగా ఏమన్నా తిన్నా, తీపి పులుపులా తగిలినా, కొన్నిసార్లు గాలి తగిలినా కూడా జుమ్మనే అనిపిస్తాయి. వెంటనే స్టిమ్యులస్ పోగానే నార్మల్ అయిపోతాయి, లేకపోతే కొన్నిసార్లు కంటిన్యూస్గా కూడా సెన్సిటివ్గా ఉంటాయి టీత్. సో పన్ను అనేది 3 లేయర్స్లో ఉంటుందండి, వాటర్మెలన్ లాగా, పుచ్చకాయ లాగా. ఎనామిల్, డెంటిన్, పల్ప్. సో ఈ ఎనామిల్ అనేది అవుటర్ మోస్ట్ లేయరు. అది మన గోరులాగా, జుట్టులాగా, అక్కడ నర్వ్ అనేది ఉండదు. సో ఇక్కడ మనకి తీపి పులుపు ఏం తగిలినా మనకు తెలియదు. ఎప్పుడైతే ఈ ఎనామిల్ డ్యామేజ్ అయ్యి నెక్స్ట్ లేయర్ డెంటిన్ అనేది ఎక్స్పోజ్ అవుతుందో అప్పుడు మనకి సెన్సిటివిటీ అనేది తెలుస్తుంది. ఈ డెంటిన్కి వచ్చి మీకు నరాలు ఉంటాయి, నర్వ్ సప్లై ఉంటుంది కానీ బ్లడ్ సప్లై ఉండదు. సో ఇక్కడ వచ్చినప్పుడు మనకు కంటిన్యూస్గా పెయిన్, ఇన్ఫెక్షన్స్ ఉండదు కానీ సెన్సిటివిటీలా తెలుస్తుంది. ఎప్పుడైతే ఈ డెంటిన్ కూడా డ్యామేజ్ అయ్యి పల్ప్ వరకు వెళ్తుందో పల్ప్లో వచ్చి మీకు రక్తము ఉంటుంది, నరము ఉంటుంది. సో ఇన్ఫెక్షన్స్ అయ్యి సివియర్ పెయిన్ వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువ. సో ఈ ఎనామిల్ డ్యామేజ్ అయ్యి డెంటిన్ ఎక్స్పోజ్ అయ్యి డెంటిన్ కూడా డ్యామేజ్ అవ్వడం ఒక కారణం. నెక్స్ట్ ఏంటి అంటే చిగుర్లు కిందకి జారడం. పన్ను అనేది 30% మాత్రమే నోట్లో ఉంటుంది, 70% బోన్ లోపల ఉంటుంది, చిగురుతో కవర్ అయి ఉంటుంది. ఎప్పుడైతే ఈ చిగుర్లు జారుతాయో అప్పుడు ఈ బోన్ లోపల ఉండాల్సిన పన్నుని ఎనామిల్ అన్నాం, అక్కడ సిమెంటమ్ అంటాం. సిమెంటమ్, డెంటిన్, పల్ప్ ఉంటుంది. ఈ సిమెంటమ్ అనేది దీనికి చిన్న చిన్న నర్వ్స్ ఉంటాయి, ఎనామిల్ లాగా కాదు. సో ఈ సిమెంటమ్కి ఎప్పుడైతే చల్ల, వేడి, తీపి, పులుపు తగులుతాయో అది సెన్సిటివ్గా మీకు సెన్సిటివ్గా జుమ్ అంటుంది పళ్ళు. సో చిగుర్లు జారడం కూడా మీకు సెన్సిటివ్ టీత్ అవడానికి కారణం. సో ఎనామిల్ ఎందుకు ఎరోడ్ అవుతుంది, చిగుర్లు ఎందుకు జారుతాయి? మెయిన్గా ఇంప్రాపర్ బ్రషింగ్. 90% ఆఫ్ ద పీపుల్ ఇంప్రాపర్ బ్రషింగ్ వల్లనే ఈ సమస్యలో ఉంటారు. హార్డ్గా బ్రష్ చేయడం, చాలా ఎక్కువ 5-10 years హార్డ్గా బ్రష్ చేస్తుంటే కూడా ఎనామిల్ అరిగిపోతుంది. హార్డ్ బ్రిజిల్ బ్రష్తో ఇంప్రాపర్గా బ్రష్ చేయడం, కింద పళ్ళు పైనుంచి కిందకి రివర్స్లో, కింద పై పళ్ళు కింద నుంచి పైకి రివర్స్లో చేస్తే మీకు చిగుర్లు జారిపోతాయి. ఎప్పుడు కింద పళ్ళు కింద నుంచి పైకి, ఇన్ ద డైరెక్షన్ ఆఫ్ గమ్స్. పై పళ్ళు పైనుంచి కిందకి చేయాలి. సో రివర్స్ బ్రషింగ్, హార్డ్ బ్రషింగ్, రాంగ్ బ్రష్, హార్డ్ బ్రిజిల్ బ్రష్తో చేస్తే ఈ సమస్యలు వస్తాయి. లేదా తేపులు ఎక్కువ వచ్చే వాళ్ళకి గ్యాస్ట్రిక్ రిఫ్లక్స్ అంటాం. గ్యాస్ట్రిక్ జ్యూసెస్ అని తేపుల్లాగా నోట్లోకి ఎక్కువ వస్తూ ఉంటే దాంట్లో ఉన్న కెమికల్ ఎనామిల్ని ఇరోడ్ చేస్తుంది. ఇది కూడా ఒక కారణం. ఇంకొకటి పళ్ళు కొరుక్కోవడం. పై పళ్ళు కింద పళ్ళు బాగా కోపం వచ్చినా, టెన్షన్ వచ్చినా, రాత్రి నిద్రలో కొరుక్కునేటప్పుడు ఈ హ్యాబిట్ ఉన్న వాళ్ళకి తొందరగా ఎనామిల్ అరిగిపోతుంది. సో ఈ హ్యాబిట్ ఉంటే గుర్తించి ఆ హ్యాబిట్ బ్రేకింగ్ అప్లయన్స్ వాడి అది హ్యాబిట్ కరెక్ట్ చేసుకోవడం కరెక్ట్ పద్ధతి. లేదు అంటే కొంతమందికి ఎనామిల్ చిన్నప్పటి నుంచి డిఫెక్టివ్ ఉంటుంది, మాటిల్డ్ ఎనామిల్ అంటాం. ఫ్లోరోసిస్ ఉన్న వాళ్ళకి కూడా ఎనామిల్ అరిగిపోతుంది. టొబాకో, సిగరెట్ స్మోకింగ్, గుట్కా, పాన్ ఈ హ్యాబిట్స్ ఉన్న వాళ్ళకి కూడా ఈ సమస్యలు వస్తాయి. సో ఒక డెంటిస్ట్ దగ్గరికి వెళ్తే వాళ్ళు ఈజీగా కనిపెట్టేస్తారు మీకు ఎందువలన వచ్చింది అని. చిన్న చిన్న క్యావిటీస్, సెర్వైకల్ అబ్రేషన్స్, చిగుర్లు కూడా కొంచెమే కిందకి జారినాయి అంటే మనం చిన్న జింజైవల్ రీకన్స్ట్రక్షన్ కానీ, చిన్న సిమెంట్ ఫిల్లింగ్స్, సెర్వైకల్ అబ్రేషన్స్తో కానీ ఈ సెన్సిటివ్ టీత్ని ట్రీట్ చేయొచ్చు. లేదు ఆల్రెడీ డెంటిన్ బాగా ఎక్స్పోజ్ అయింది, డ్యామేజ్ అయింది, సివియర్గా చాలా ఎక్కువ టీత్ ఇన్వాల్వ్ ఉన్నాయి అంటే క్రౌన్స్ పెట్టుకోవచ్చు. క్రౌన్స్ కూడా కుదరినప్పుడు రూట్ కెనాల్ చేసి దానిపైన క్రౌన్స్ పెట్టుకోవచ్చు. ఇలా చాలా సొల్యూషన్స్ ఉన్నాయి. కాకపోతే మనం మళ్ళీ ఆ బ్రషింగ్ హ్యాబిట్, టీత్ గ్రైండింగ్ హ్యాబిట్, గ్యాస్ట్రిక్ రిఫ్లక్సెస్ ఉంటే గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్కి చూపించుకుని ఆ ప్రాబ్లము, ఇలాంటివన్నీ ప్రాబ్లం కూడా సాల్వ్ చేసుకునే సొల్యూషన్కి వెళ్ళాలి మనకి ఎందుకు ఈ సమస్య వచ్చిందని. అలా మనం రూట్ కాజ్ నుంచి వెళ్తే ఈజీగా ఈ ప్రాబ్లమ్ని సాల్వ్ చేసుకోవచ్చు. మార్కెట్లో మంచి మంచి హైపర్ సెన్సిటివిటీ టూత్ పేస్ట్లు కూడా ఉన్నాయి, సెన్సిటివిటీ టూత్ పేస్ట్. వీటిని అప్లై చేసుకునే విధానం కూడా ఉంటుంది. కొంచెం పేస్ట్ తీసుకుని ఎక్కడెక్కడైతే మీకు పళ్ళు జుమ్ అంటుంది అక్కడ 2 minutes మసాజ్ చేసి వదిలేయండి 2 నిమిషాలు. తర్వాత అదే పేస్ట్ పై బ్రష్ చేసుకోండి. ఇలా 2 పూట్లా చేసుకుంటుంటే కూడా ఇనిషియల్ స్టేజ్లో సెన్సిటివ్ టీత్ ఉంటే ఈజీగా రివర్స్ అవుతుంది. ఇలా కూడా మనము చిన్న ఇనిషియల్స్ కొంచెం సెన్సిటివిటీ ఉంటే మనము హోమ్ రెమెడీగా ఇది కూడా చేసుకోవచ్చు. థ్యాంక్ యూ.